శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, బంధానికి గాని మోక్షానికి గాని మనసే కారణము అని చెబుతున్నారు కదా, ఈ సత్యాన్ని గ్రహించి నిత్య దినచర్యగా మెలకువలో ఆచరిస్తూ వ్యవహరిస్తున్న నాకు ధ్యానము చేయటం కుదరని కుటుంబ వాతావరణములో ఉన్నాను. ఇది నా ప్రస్తుత పరిస్థితి. నా ఈ స్థితిలో ధ్యానము చేయటం కుదరదు గనుక మనసును నిగ్రహించుకోవటం ఎలా అన్నది వివరించగలరు? అంటే ధ్యానము చేయటానికి నా కుటుంబ వ్యవహారాలు కుదరటం లేదు, అందువలన నా స్థితిని ఎలా పరిగణించుకోవాలి? ఇలా ధ్యానము తపస్సులుగాక మరేదైనా మార్గం ఉంటుందా? దయచేసి వివరించగలరు. ఇదండి వీరి ప్రశ్న. వీరికి కుటుంబ వాతావరణంలో ధ్యానం చేసుకోవటం సహజంగా ఇవన్నీ కుదరటం లేదు కనుక మీరు చెబుతున్న విషయాలు వింటున్నాను. అంటే వీరు ఇంతకు ముందు కూడా శీర్షికల్లో, మనకి అనేక శీర్షికల్లో వీరు ప్రశ్నలు అడగటం చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ వింటున్నాను, కానీ ధ్యానం చేసుకుంటే బాగుంటుందని అక్కడక్కడ మీరు సూచిస్తూ ఉంటారు. అంటే నేను సూచనలో, అంటే మామూలు మీకు శీర్షికలు చెప్పినప్పుడే వీలైతే ఆకాశ ధ్యానం అని, లేదా కాసేపు అలా ప్రశాంతంగా కూర్చోండి అని, మీతో మీరు ఉండండి అని, ఓ 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు, అరగంట మీ వీలుని పెట్టి 5 నిమిషాలైనా పర్వాలేదని చెబుతూ ఉంటాను. ఇక్కడ వీరికి సందేహం ఏంటి అంటే, నాకు ఆ పరిస్థితులు కుదరటం లేదు. అంటే కుటుంబ పరిస్థితుల వల్ల కావచ్చు, అసలు వీరేనే కాదు, ఎక్కడైనా ఈ విషయాన్ని, అంటే ధ్యానం కుదరటం లేదు, అది కుటుంబ పరిస్థితులా, మనో పరిస్థితులా, అనారోగ్యమా, లేదా ఆర్థిక బాధల, శారీరక బాధల, మానసిక బాధల, సామాజిక బాధల, ఇలా ఏదైనా ఏ కారణం చేతైనా అసలు నాకు ధ్యానం కుదరటం లేదు. ఈ ధ్యానమే తపస్సు అంటే ఏంటంటే ఒక నిర్వచనం చెప్పాను. ఇవి నేను చెప్పేవన్నీ నా సొంత అభిప్రాయాలు. తపస్సు అంటే అసలు తపన, ఒకే విషయం గురించి పదే 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 తపన పడటాన్ని తపస్సు అంటారు. అది సాధించే వరకు దాని మీద తపన ఉంటుంది. అది ప్రతి మనిషిలో ఉన్న సహజ గుణం. ఏ విషయానికైనా ఆ విషయాన్ని పొందే వరకు మనం తపస్సు చేస్తూనే ఉంటాం. ఇది మనకున్న లక్షణం. ఆ లక్షణంలో మనం ఆ విషయాలను పొందినప్పుడు కూడా తపస్సు ఆగిపోతూ ఉంటుంది. ఆ విషయాలను పొందే వరకు తపస్సు సాగుతూనే ఉంటుంది. ఇలా చేస్తూనే ఉంటాం మనం. ఇది మనిషి రోజు విషయాలు కోసం పరుగులు పెడుతున్నప్పుడు శరీరంతో జరిగే ప్రయత్నం పేరే తపస్సు. ఆ విషయం పూర్తయ్యే వరకు దాని వైపు వెళ్తూనే ఉంటాం. అయితే ఇక్కడ ఆధ్యాత్మికతలో తపస్సు అనే పదం ఎందుకు వచ్చింది అంటే, మనం సాధించాలనుకుంటున్నటువంటి స్థితి ఏది ఉందో దాన్ని మోక్షం అంటారు, ఆత్మసాక్షాత్కారం అంటారు, సెల్ఫ్ రియలైజేషన్ అంటారు, మీరు ఏ పేరు లేని పెట్టుకోండి. నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకోవడం. ఈ తపస్సు ఎలాంటిదంటే బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి విషయాలను అనుభవించడం కాదు. విషయాలన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. ఏదో తినాలనిపించి తినేసాను, తాగాలనిపించింది తాగేసాను, చేయాలనిపించింది చేసేసాను, చూడాలనిపించి చూసేసాను, ఇలా ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. అది కూడా తపస్సే. కానీ అది బ్రేకులుగా ఉన్న చాలా చిన్న చిన్న విషయముల ప్రయత్నము అన్నాం, అంతే దాన్ని. కానీ అక్కడ కూడా మీరు ఏ చిన్న విషయమైనా, ఇప్పుడు ధ్యానము అనేది ధ్యాసకు సంబంధించింది. ఏ చిన్న విషయమైనా అసలు ప్రయత్నము అంటే తపస్సు, తపించటం. దానికోసం తపించకపోతే ప్రయత్నం ఎందుకు చేస్తాం? అలాగే ప్రయత్నించేటప్పుడు ధ్యాసను అక్కడే పెట్టాలి. అది ఎంత చిన్న విషయమైనా. మీరు టీ తాగుతుంటే ధ్యాస లేకుండా టీ తాగలేరు. టీ గ్లాస్ పట్టుకోవాలి, దాని వేడి తెలుస్తుంది, తాగుతున్నప్పుడు వేడి తెలుస్తుంది, దాని శ్రద్ధ ఉంటుంది. అయితే ఎంత ధ్యాస పెడుతున్నాం అనేది పాయింట్ అక్కడ. కానీ ఎంతో కొంత ధ్యాసనైతే పెట్టక తప్పదు ఏ పని చేసినా. అంటే ధ్యాసను ఒక చాట పెట్టడం ధ్యానము, అక్కడ ధ్యాస అక్కడ ఉంటుంది. అలాగే ప్రయత్నించటం తపస్సు, ధ్యాసతో కూడిన ప్రయత్నం తపస్సు, రెండు ఉంటాయి అక్కడ. ఏ సహజ పనులైనా, అంటే ఇవి మనిషి సహజ లక్షణాలు ముందు తెలుసుకోండి. అసలు మనిషికి ఉన్న సహజ లక్షణాలు ఇవి. అయితే మనం ఇవన్నీ చిన్న చిన్న పనులు అవటం వలన, అంటే బ్రేకులుగా ఉంటాయి ఏ పనైనా కూడా.
నెలంతా పనిచేసి జీతం తెచ్చుకున్నాం అనుకోండి, ఆ నెలకు బ్రేక్ అయింది, జీతం వచ్చేసింది. ఆ జీతాన్ని మళ్ళీ అనుభవించుకుంటూ మళ్ళీ వచ్చే నెల పని అంతా చేస్తూ ఉంటాం. ధన సంపాదన అనే దాని మీద విపరీతమైన కాంక్ష ఉండొచ్చు, ఎంత కావాలి అంత కావాలని. కానీ ఇప్పుడు దాన్ని పొందుతూ ఉంటాం, ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం, ఇంకా కాంక్షను పెంచుకుంటూ ఉంటాం. ఇక్కడ పొందటం, దాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటాయి నిత్య దినచర్యలో ప్రతిరోజు. అది ధనమే కాదు, ఏ విషయమే. అంటే ధ్యాస అనేది ఎంతో కొంత ఆ విషయం వైపు వెళ్ళకపోతే అసలు ఆ విషయాన్ని గుర్తించలేం. ప్రయత్నము అనేది ఎంతో కొంత చేయకపోతే ఆ విషయాన్ని పొందలేం. ప్రయత్నము ధ్యాస ఉన్న దాన్ని ధ్యాస ధ్యానము, ప్రయత్నము తపస్సు, ధ్యాస ప్రయత్నముల కలయిక జీవితం. ఇది ప్రతి మనిషిలో ఉండే సహజ గుణం. అసలు ఇది సహజ గుణం, ముందు ఏదో గొప్ప గుణం అని మీరు అనుకోబాకండి. అయితే దాన్ని మనం ఆ గుణాన్ని వినియోగించే తీరును బట్టి దానికి ఆ పేర్లు పెట్టబడలేదు. ఏదో ప్రయత్నించుకుంటున్నాం, మనకు కావలసిన విషయం లేదు, దాన్ని పొందడానికి వెళ్తున్నాం. తినాలనుకుని తినటం, చూడాలనుకుని చూడటం, వినాలనుకుని వినటం, తాగాలనుకుని తాగటం, ఇలా అన్ని రోజు జీవితం ఇంతే. అయితే దాన్ని జీవించటం అన్న తపస్సు అనలేదు. ఎందుకని? ఇక్కడ తపస్సు అనేటువంటిది ఆధ్యాత్మికతలో తపన అనేటువంటిది లేదా ధ్యానము ధ్యాస అనేటువంటిది ఒకే విషయంపై కేంద్రీకరించబడినటువంటి అంతర్ముఖత్వం. మనిషికున్న సహజ గుణమే ధ్యాస ధ్యానం. బయటికి వెళ్ళి ప్రయత్నించేదంతా ఆ విషయం మీద ధ్యాస పెట్టాలి, అలానే ప్రయత్నించాలి. ప్రయత్నించటం తపస్సు, తపన. తపన లేకపోతే ప్రయత్నించంగా. అలాగే దాని మీద ధ్యాస పెట్టకపోతే దాన్ని అసలు గుర్తించలేం, చేయలేంగా. కాబట్టి అది సహజ లక్షణమే. కానీ ఇక్కడ ఆధ్యాత్మికతలో వాడబడినటువంటి విధానం ఏంటి అంటే అంతర్ముఖత్వములో నువ్వు నీ సంపూర్ణతను తెలుసుకోవటం, నిన్ను నువ్వు గమనించుకోవటం, నిన్ను నువ్వు పరిశీలించుకోవటం, నిన్ను నువ్వు చెడు నుంచి మంచికి మార్చుకోవటం, నీలో సద్గుణాలు పెంచుకోవటం. అలా సద్గుణాలు పెంచుకుంటూ శరీర ప్రవృత్తిలో మనో ప్రవృత్తిలో నువ్వు సద్గుణాలతో ప్రవర్తిస్తూ మంచివాడిగా మంచిదానిగా ప్రవర్తిస్తూ అలా మంచిలోకి రాకపోతే నిన్ను నువ్వు తెలుసుకునే అవకాశం ఉండదు. అందుకని మంచి అనేది కంపల్సరీ. ఇది చేయకుండా డైరెక్ట్ గా నన్ను నేను తెలుసుకుంటాను, ఆత్మలోకి నేను వెళ్ళిపోతాను, నా సంపూర్ణ ఎరుకను పొందుతానంటే కుదరదు, కుదరదు, కుదరదు. శరీరపరంగా జీవితం అంతా నువ్వు చెడు నదులు మంచిగా జీవించాలి. అందుకని సృష్టిలో ఎటువంటి శరీరం కూడా మనకి ఇవ్వబడినది. సృష్టిలో ఇవ్వబడిన శరీరమే, దాని నిర్మాణమే, ఆ శరీరంలో ఉన్న ఇంద్రియ ప్రవృత్తులే, ఆ ఆకర్షణలే, ఆ అలవాట్లే, ఆ అభ్యాసమే, ఆ జ్ఞానమే మనంతట మనం దాన్ని తెలుసుకుని ప్రయత్నించి పొందేలా నిర్మించబడి ఇవ్వబడిన శరీరం. శరీరపరమైన ఆకర్షణలు ఉంటాయి కనుక ప్రపంచంలో అది తప్పదు కనుక, శరీరపరమైన అవసరాలు ఉంటాయి కనుక అది తప్పదు కనుక, అది నిజమే కనుక, అది అబద్ధం కాదు కనుక నువ్వు చచ్చినట్టు శరీరంతో ప్రపంచంలో కుటుంబంగా జీవించాల్సిందే, కుటుంబం మధ్యలో జీవించాల్సిందే, మనుషుల మధ్యలో జీవించాల్సిందే, ప్రపంచం మధ్యలో జీవించాల్సిందే. అన్నిటికీ ప్రయత్నించి ఎంతో కొంత ధ్యాస పెట్టి పనిచేసి పొంది బతకాల్సిందే. ఇది బతుకుతున్నాం, బతుకుది. ఆ బ్రతుకులో ఈ ధ్యాస ఎంతో కొంత ఒక విషయం మీద పెట్టడం, ప్రయత్నించకుండా అసలు విషయాన్ని పొందలేకపోవటం, ప్రయత్నిస్తేనే మనం పొందగలం అనేది సత్యం కనుక అది జీవితంలో సహజ అలవాటు, శరీరపరమైన అలవాటు. కానీ ఇప్పుడు అంతర్ముఖత్వం ఏంటి అంటే అసలు నన్ను నేను తెలుసుకోవడం, నేను చెడ్డ పనులు ఎందుకు చేస్తున్నాను, మంచి పనులు ఎందుకు చేస్తున్నాను, అసలు నా గుణాలు ఏంటి, నా స్వభావం ఏంటి, నా బుద్ధులు ఏంటి అని నా వైపు నేను తిరగడం ఆధ్యాత్మికత, అంతర్ముఖత్వం. ఈ అంతర్ముఖత్వంలో నన్ను నేను గమనించుకుంటూ చెడు పోగొట్టుకుని మంచిని నేను పెంచుకోవాలి, మంచిగా మాత్రమే జీవించాలి. అది శరీరపరమైన మనోపరమైనటువంటి ఆధ్యాత్మిక సత్యము, ఆధ్యాత్మిక సాధన. ఇది సాధన. అసలు మొట్టమొదటి సాధన నాలో చెడును పోగొట్టుకొని, అంటే ముందు నా వైపు తిరిగి నన్ను నేను గమనించుకొని. ఎందుకని ప్రపంచాన్ని గమనించడానికి సహజ సృష్టి ఎప్పుడు మన శరీరం సహజంగా బయటకు వెళ్ళిపోయే నిర్మాణమే ఉంది, అది తప్పు కాదు అసలు. అలానే మనం కొంచెం ప్రయత్నిస్తే మనం చూసుకోగలిగినటువంటి జ్ఞానశక్తి మనకు ఉంది, అది కూడా ఇవ్వబడింది మనకి. కాబట్టి దాన్ని కూడా ఉపయోగించంటున్నారు అంతే. నువ్వు చూసుకొని నీలో ఉన్న చెడు మొత్తాన్ని వదిలే. చెడు ఎందుకు చేస్తాం? నేను నాది నా వాళ్ళు అనేటువంటి శారీరక పరమైనటువంటి విషయాల కోసం, అంటే శరీర బంధాల కోసం, శరీర ప్రాముఖ్యత కోసం, శరీర భావన ఆధిక్యంగా ఉండటం చేత
ఎలాగైనా నేను పొందాలి, నేను నాది నా వాళ్ళు, నేను నావి నా వాళ్ళు రక్షింపబడాలి అనేటువంటి దానిలో చెడైనా ఏమంచైనా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అందులో చెడు కూడా చేసేస్తాం. చెడు అంటే ఏమిటి? ఇతరులకు మన వలన హాని కలగటం. అంటే మనం ఏర్పరుచుకున్న ధార్మిక వ్యవస్థలో ఎవరిని మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఇలాంటివి కొన్ని చెడులు ఉన్నాయి. అవి చేయకూడదు. కానీ మనం ఎందుకు చేస్తాం? శరీర భావనలో ఉన్న వ్యక్తి చెడులు చేస్తాడు. అంటే శరీర భావన ఆధిక్యంలో ఉన్న వ్యక్తి, అధికంగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఈ ఆధిక్యతను తగ్గించుకోవాలంటే చెడును వదిలేయాలి. చెడును వదిలేసి సంపూర్ణంగా మంచిలోకి వస్తే ఈ ఆధిక్య భావన తగ్గిపోద్ది. ఏంటి? నేను శరీరము అనే ఆధిక్య భావన, అధిక భావన చెడు చేస్తుంది. ఆ అధిక భావన తగ్గింది అంటే అర్థం ఏంటంటే నేను నా అదుపులోకి వచ్చాను. అంటే ఇప్పుడు నా మనసు, నా ఆలోచనలు, నా శరీరము మంచిలోనే నడుస్తున్నాయి. అంటే ఏంటి? నన్ను నేను గమనించుకుని నా మనస్సు, నా ఆలోచనల, నా కోరికల, నా ఆశల, నా అత్యాశల, నా దురాశల, నాకు సంబంధించిన నా మనసు యొక్క కోరికల కళ్ళెములను నేనే పట్టుకొని నిగ్రహించుకొని, అంటే నన్ను నేనే నిగ్రహించుకొని మంచిలోనే నడుపుకుంటున్నాను. అంటే నాకు నన్ను నిగ్రహించుకోవటం తెలుసు, నన్ను గమనించుకోవటం తెలుసు, నాలో చెడును గుర్తించటం తెలుసు, ఆ చెడు పరుగులు తెలుసు, పరిగెత్తుతున్నది చెడుని తెలుసు, ఆ చెడుని ఎలా ఆపాలో తెలుసు, అలా ఆపుకొని మంచిలో జీవించటం తెలుసు. ఇది నన్ను నేను చూసుకొని తెలుసుకోవటం. అది మొదటి ఆధ్యాత్మికత. అసలు నీ వైపు నువ్వు తిరగటమే, నిన్ను నువ్వు గమనించుకోవటమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతలో నువ్వు తప్ప ఎవరు ఉండరు. అసలు రెండవ వాడితో సంబంధం లేదు. ఆధ్యాత్మికత ఎవరికైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా వ్యక్తిగతము, సింగులర్. అది బహువచనము లేదు. అది నేను తీసుకెళ్లి ఒక్కడవే ఆ ఏకత్వము సింగులర్ నేను తీసుకెళ్లి అనంత ఏకత్వ శక్తిలో కలిపేస్తుంది. అది నువ్వేం చెప్పింది, అక్కడ కూడా ఏకత్వం మిగిలింది. అదే అద్వైతము. అద్వైతము అంటే సృష్టి లేదని కాదు, మనుషులు లేదని కాదు, ఇక్కడ అనేకత్వం లేదని కాదు. ఆధ్యాత్మికతలో అద్వైతము అనేది అసలు ఉన్న అనేకత్వాన్ని గుర్తిస్తుంది ఎవరో. నేను గుర్తించకపోతే, నేను కళ్ళు తెరవకపోతే ఎదురుగుండా ఎవరైనా కనపడతారా? నేను గాఢ నిద్రలో అసలు ఎవరైనా కనపడుతున్నారా, వినపడుతున్నారా? అసలు సృష్టి ఉందా, ప్రపంచం ఉందా? నేను చనిపోతే అసలు ఈ సృష్టి ఉంటుందా? నేను నిద్రపోతేనే ఉండని సృష్టి నేను చనిపోతే అలా ఉంటది. అలాగే నాకు తెలియదు, నన్ను ఏదో ఊర్లో ఎవరో తిడుతున్నారు, ఎవరో పొగుడుతున్నారు, ఎవరో నాకు కుట్రలో కుతంత్రాలు కొన్ని ప్లాన్లు వేస్తున్నారు, ఎవరో నన్ను ఏదో ఊర్లో చంపేద్దాం అనుకుంటున్నారు, లేదా ఎవరో ఏదో ఊర్లో నా కోసం చచ్చిపోదాం, నన్ను బ్రతికిద్దాం అనుకుంటున్నారు. ఇవేవి నాకు తెలియదు. తెలియనప్పుడు స్పందన లేదు. అసలు నా స్పందన ఎప్పుడుందంటే తెలిసినప్పుడు. అది శరీరపరమైన విషయం. తెలిస్తేనే స్పందన ఉంది, తెలియకపోతే స్పందనే లేదు. అది చెడుదైనా మంచిదైనా. అంటే ఇవన్నీ నేను తెలుసుకుంటున్నాను. అందుకని ఈ తెలుసుకునే ప్రక్రియలో నన్ను నేను గమనించుకుంటూ, ఈ శరీర ప్రక్రియను గమనించుకుంటూ, నేను తెలుసుకుంటేనే కదా అసలు విషయాలు జరిగేది. అంటే తెలుసుకోవడం దేంతో జరుగుతుంది? శరీరంతో జరుగుతుంది. తెలుసుకోవడానికి శరీరంలో 5 రకముల ఇంద్రియములు ఉన్నాయి. కన్ను, చెవి, ముక్కు, ఇవన్నీ వినడం ద్వారా కానీ, చూడటం ద్వారా కానీ, మొత్తం పంచేంద్రియాల ద్వారా తెలుసుకుంటాను. అప్పుడు కొంత స్థిరత కావడానికి, కొంత స్థిమితత్వం పొందటానికి అసలు తెలుసుకోవడం అనే ప్రాసెస్ని ఆపేయమన్నారు. అంటే మనం ఇప్పుడు నిద్రాస్థితి గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రతిరోజు ప్రతి శీర్షిక నుంచి మేము చెప్పుకుంటాం. శరీర స్థితి, మనోస్థితి కలిసినప్పుడు మెలకువ, ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం. ఈ మెలకువ నుంచి ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్ళిపోతాం. ప్రతిరోజు జరుగుతుంది. అది దానంతటా జరుగుతుంది, మన ప్రయత్నం కాదు అసలు. అలాగే మెలకువ కూడా దానంతటా వస్తుంది, మన ప్రయత్నం కాదు. ఇది సృష్టి సహజ ఏర్పాటు. ఇప్పుడు దానంతటది సాగిపోతున్న మన శరీరం కానీ, దానంతటది సాగిపోతున్న సృష్టి కానీ, దానంతటదిగా నిశ్చలంగా నిర్మలంగా ఉన్నటువంటి శక్తి కానీ, 3 ఎందుకు మాట్లాడామంటే ఇప్పుడు దానంతటదిగా సాగిపోతున్న నా శరీరం కానీ, నా శరీరం ఎక్కడుంది? సృష్టిలోనే ఉంది. నాకు సృష్టికి భిన్నత్వమే లేదు, సృష్టిలో కలిసిపోయి ఉన్నా. కానీ నాకు అంత అవగాహన లేదు, దాని గురించిన జ్ఞానం లేదు. నేను ఎలా కలిసిపోయి ఉన్నానో నాకు తెలియదు. ప్రస్తుతం నేను వేరు మనిషిని అనుకొని ప్రయత్నించి బతుకుతున్నా. ఓకే, అందుకని దానంతటది సాగిపోతున్న నా శరీరం కానీ,
సృష్టితోనే కలిసి ఉన్నా నేను యాక్చువల్గా. సృష్టి లేకుండా నేను జీవించడం కుదరదు. నేను తెలుసుకునేదంతా నాకు భిన్నంగా ఉన్న సృష్టి, నేను పొందేదంతా నాకు భిన్నంగా ఉన్న సృష్టిలోంచి, నేను అసలు బ్రతికించేదంతా నా ఎదురుగుండా ఉన్న సృష్టి. కాబట్టి దానంతటది సాగిపోతున్న సృష్టి కానీ, అలాగే ఈ సృష్టికి నాకు ఆధారంగా ఉన్నది, నాకు ఆధారంగా ఉన్నది నా ప్రాణశక్తి, సృష్టికి ఆధారంగా ఉన్నది దాని ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి, శక్తిగా ఏకముగానే ఉన్నది అన్న 3 స్థితులు. నిశ్చల స్థితి అది. శక్తిగా అది నిశ్చలంగా ఉంది, సృష్టిగా అది పదార్థంగా ఉంది. ఇక్కడ సృష్టిగా పదార్థాలుగా అంటే శరీరాలుగా, చెట్లు పొట్లు జీవులుగా ఉన్నది. మానవ జీవుడికి వచ్చేటప్పటికి శరీరము అనే గుర్తింపు అసలు మనసు వల్ల కలుగుతుంది. నేను అనే భావన మెలకువ. అది మెలకువ అంటే శక్తిలోంచి సృష్టి విస్తరించింది. నేను కళ్ళు చేసి చూశాను, నేను ఉన్నానని అనుకున్నాను, అది మనసు చెప్పింది. అప్పుడు చూస్తే సృష్టి కనపడింది. నేను నిద్రపోతే ఏ సృష్టి లేదు. ఇది కొంచెం విశ్లేషించుకుంటున్నాం అంతే. ఇప్పుడు మనం విశ్లేషించుకునేదంతా అక్కడ ఉన్నదే, మనం కొత్తగా సాధించి తెచ్చేది అసలు ఏం లేదు. శరీరం ఉంది, మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది, దాన్ని చెప్పుకుంటున్నాం. అలాగే శరీరం, మనసు, ప్రాణశక్తి మన వరకు. అలాగే సృష్టి చూసినప్పుడు సృష్టి ఉంది, దానికి మళ్ళీ సృష్టిలో ఉన్న అన్నిటికీ మనలాగానే మనసు ఉంది, దానికి మళ్ళీ ప్రాణశక్తి ఉంది, లేకపోతే సృష్టి ఉండదు. మళ్ళా చుట్టూ ఉన్న మనుషులందరూ ఉన్నారంటే ఏంటి, మనలాగానే సేమ్ వాళ్ళకి మళ్ళీ శరీరం ఉంది, మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది. చెట్లు ఉన్నాయి, శరీరం ఉంది, మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది. చెట్టుకు తగ్గదు ఏదో ఉంటుంది, దేనికి తగ్గదు దానికి ఉంటుంది. అలా సృష్టి అంతా ఉన్నది అంటే ఏంటంటే దానికి స్థితులు ఉన్నాయి. అన్ని స్థితులకి మూలంగా ప్రతి దాంట్లో ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి అనేది ప్రాణశక్తిగా అన్నింటిలో ఉన్న శక్తి ఒక్కటే, అది నిశ్చలత్వం. అందుకే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు మనుషులందరూ నేను అసలు నా గురించి నాకు తెలియదు. అందరు మనుషులకి నిద్రాస్థితి ఒకటే, గాఢ నిద్రాస్థితి ఒకటే. నా ఎవరికే నాకు తెలియదు అసలు. అంటే ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోయాం. అప్పుడు అందరికీ అన్ని సమత్వమే. అది జంతువులకైనా అంతే, మనుషులకైనా అంతే, దేనికైనా అంతే. కానీ చెట్లు పొట్లు గొట్ల గురించి మనకు అనుభవం లేదంతే. నిద్రాస్థితి అందరికీ ఒకటే, అదే ప్రాణశక్తి స్థితి. ఇప్పుడు మనం ఇందులో కొత్తగా మనం సాధించి తెలుసుకునేది ఏంటి, అసలు సాధన చేయటానికి అంటే నేను సాధన చేయలేకపోతున్నానని కదా మన సోదరు అన్నారు. నా కుటుంబ పరిస్థితుల రీత్యా ధ్యానం కుదరటం లేదు, ధ్యానం చేసుకోవడానికి పరిస్థితులు సహకరించట్లేదు. కుటుంబ పరిస్థితులే కాదు, ఏ రీత్యా మీకు ధ్యానం కుదరకపోవచ్చు. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, లేదా అసలు మీకు ధ్యానం చేయడం ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కానీ ధ్యానమే చేయాలి, తపస్సు అంటే ఇదే నిర్వచనం ఏం లేదు. తపస్సు అంటే తపన. మళ్ళీ చెబుతున్నా, ఒక విషయం పట్ల తపన, ఆ తపన ఉన్న విషయం పట్ల ప్రయత్నం, ఆ ప్రయత్నమే తపస్సు, ఆ తపనే తపస్సు. అంటే ఆ తపన ప్రయత్నం చేస్తుంది, అదే తపస్సు. దాని మీద శ్రద్ధ పెట్టడమే ధ్యానం. ఇప్పుడు శ్రద్ధ లేకుండా, తపన లేకుండా, ప్రయత్నం లేకుండా అసలు కార్యం అనేది జరుగుద్ది. కాబట్టి అన్ని కలిసే ఉంటాయి. అది మనిషి సహజ లక్షణం. ఆ సహజ లక్షణాన్ని నీ సంపూర్ణతను తెలుసుకోవడానికి వాడుకో అని చెబుతున్నారు. ఏంటి నా సంపూర్ణత? నేను శరీరం అన్నది నిజమే, దాని పరంగా జీవిస్తున్నాను. నేను మనసు అన్నది నిజమే, దాని పరంగా జీవిస్తున్నాను. మనం చెప్పుకుంటున్న ఆధ్యాత్మికత అంతా కొత్తగా ఆకాశం నుంచి ఊడిపడుతుంది కాదు. మన శరీరమే, మన మనస్సే, మన ప్రాణశక్తే. దాన్ని అర్థం చేసుకుంటే చాలు. అది అర్థం చేసుకునే ప్రయత్నం ఇది. ఇందులో అర్థం చేసుకోవడం కూడా సాధనే. నీ వైపు అసలు నా వైపు నేను తిరిగి నన్ను నేను గమనించుకోవటం అనే దాంతో ఆధ్యాత్మికత మొదలైపోయింది, సాధన మొదలైపోయింది, ప్రయత్నం మొదలైపోయింది, తపన మొదలైపోయింది, ధ్యానం మొదలైపోయింది. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు. అది ఎందుకు చెప్పారో అది కూడా చెబుదాం, అది కూడా వస్తుంది ఇందులో. ముందు అసలు దాని మీద నేను దృష్టి పెట్టడం, అప్పుడు నేను నా మీద నేను దృష్టి పెట్టాను, నా వైపు తిరిగా. అది ఆధ్యాత్మిక. అందుకే ఎవరు ఉండరు అక్కడ, నేనే ఉంటాను. నన్ను నేను చూసుకుంటున్నాను, నన్ను నేను గమనించుకుంటున్నాను, నన్ను నేను తెలుసుకుంటున్నాను. సమస్తంగా నేను ఎలా జీవిస్తున్నానో ప్రతి సెకండ్ ప్రతి నిమిషం నన్ను నేను గమనించుకుంటున్నాను. అలా నేను శరీరపరమైన క్రియలు ఏమి ఆపలేదు, ప్రపంచంలో తిరిగి ఏమి ఆపలేదు, కుటుంబ సుఖాలు ఏమి ఆపలేదు, శారీరక సుఖాలు ఏమి ఆపలేదు, మనో సుఖాలు ఏమి ఆపలేదు. అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. నన్ను నేను గమనించుకుంటున్నాను. ఈ గమనికలో నేను శరీరపరంగా సృష్టిలో మనం ఏర్పరుచుకున్నటువంటి ధార్మిక వ్యవస్థకు అనుగుణంగా
ధర్మంగా వెళ్ళిపోతున్నాను అనుకోండి, నేను మంచివాడిని మంచిదాన్ని అయిపోయింది. ఇంక నేను అక్కడికే ఏం చూసుకోవాలి, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, నా వలన ఎవరికి బాధ కలగకుండా, ఎవరిని మోసగించకుండా, నేను మోసగాడిని మోసగెత్తని అబద్ధాలు కోరునని నాలో నాకే అనిపించకుండా అసలు నేను ఒక్క తప్పు కూడా చేయను. నా వలన అసలు పొరపాటును జరగవు. ఎందుకంటే జాగ్రత్తగా ఆలోచించి 1కి 2 సార్లు పరిశీలించుకొని 10 సార్లు పరిశీలించుకొని పని చేస్తాను. ఎవరికి ఎటువంటి నష్టము కలగనివ్వను, ధర్మంగానే జీవిస్తాను అని నాకు నేను తెలిస్తే, నాకు నేను తెలియాలంటే ఎవరికో కాదు. అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా నేను మంచిలో స్థిరపడిపోయాను. అంటే శరీరమును అదుపు చేస్తేనే అలా ఉండగలుగుతాను. ఎందుకంటే శరీరం ఎప్పుడు కోరికలతో పరుగులాడుతుంది. మనసు ఇంద్రియ సుఖాల కోసం, శరీర భోగాల కోసం, శరీర ఎగ్జిస్టెన్స్ కోసం, ఎంటిటీ కోసం, శరీరాన్ని నిలుపుకోవటం కోసం. కాబట్టి చెడును వదలాలి అంటే మనోశరీరములను అధీనములో ఉంచుకున్నా నేను. అంటే మంచిలో జీవిస్తున్నానంటే ఏంటి, అటు పరుగులు ఆపగలను. నా మనసు ఎన్ని కోరికలతో పరుగెత్తినా, నా శరీరం అటు వెనకాల ఎంత పరుగెత్తినా, నాకు ఇన్ని సుఖభ్రాంతులు అవి కావాలని అనిపిస్తున్నా నేను ధర్మంగా మాత్రమే అనుభవిస్తాను, చెడుగా అనుభవించనని ఆపగలిగినటువంటి దమ్ము ధైర్యం నాకు వచ్చింది. అదే ఆధ్యాత్మికతలో మెట్టు. నువ్వు సాధన ద్వారా పైకెక్కావు. తప్పులు చేయని వాళ్ళందరూ ఆధ్యాత్మికతలో ముందుకు వచ్చేసిన వాళ్ళు. అంటే సగం ఆధ్యాత్మికత అయిపోయింది, సగం కాదు 75% ఆధ్యాత్మికత అయిపోయింది. చెడును పోగొట్టుకొని చెడు ఆలోచనలు కూడా పుట్టకుండా కేవలం నేను మంచితోనే జీవిస్తాను, మంచిగా ఉంటాను అనేటువంటిది మాట్లాడుకోవటంలో ఒక మాట ఒక సెకండ్లోనో అయిపోతుంది మాట్లాడుకునేటప్పుడు. కానీ అది జీవించేటప్పుడు జీవితం మొత్తం అలాగే జీవించాలి. 100 ఏళ్ళు నువ్వు ఎన్నాళ్ళు బతుకుంటే అన్నాళ్ళు అలాగే జీవించాలి. అది నీకు ఎప్పుడైతే నేను అలాగే జీవిస్తాను, నా జీవిత కాలం ఉన్నంతకాలం నేను మంచిలోనే జీవిస్తాను, చెడు చేయననే నమ్మకం నీ మీద నీకు కలిగిందో అది నీ సాధన వలన కలుగుతుంది. నువ్వు చెడు చేయకుండా అనేక సార్లు ఉండటం వలన కలుగుతుంది. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎన్నిసార్లు అయినా మంచిలోనే మంచిగా జీవించటం వలన మాత్రమే నీకు అది కుదురుతుంది ఆ నమ్మకం. లేకపోతే నీకు కుదరదు. అందుకని ఆధ్యాత్మిక ఎదుగుదలకి నీకు నువ్వే సాక్షి. నీకెవరు గురువులు మాతాజీలు బయట వాళ్ళు చెప్పి నీ నమ్మకాన్ని మోసపోతారు. నీ బంగారానికి నువ్వే గిట్టురాయి. నీ గురించి నీకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఎవరో ఇచ్చే సర్టిఫికెట్లు, ఎవరో ఇచ్చే పోస్టులు, ఎవరో పెట్టే పేర్లు, ఎవరో నిన్ను పొగడ్తలో, ఎవరో నువ్వు దాటిపోయావు మోక్షాన్ని పొందేసావు నీకు చెప్పే విషయాలు ఇవన్నీ మోసపూరిత విషయాలు. అసలు తెలియని వాళ్ళు ఎలా చెబుతారు? అంతరంగమే తెలియదు ఎవరికి. తెలుస్తుంది నీ అంతరంగం నాకు తెలుస్తుంది, నీ స్థితి నాకు తెలుస్తుందని ఎవరన్నా చెబితే వాళ్ళంత మోసగాళ్ళు మోసగత్తులు లేరు ప్రపంచంలో. ఎవరిని నమ్మకండి, అసలు నమ్మకండి. తెలిస్తే యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? శ్రీరామచంద్రుడికి అన్నీ, ఇప్పుడు సీతమ్మ తల్లిని కోల్పోతారా అన్నీ తెలిసినాయి అంటే? లేదు, నేను మానవుణ్ణి, రాముడనే మానవుణ్ణి, దశరథ కుమారుణ్ణి అని మొత్తం రామాయణం నడిపి చూపించారు. కానీ ఆయన దేవుడిని పూజిస్తాం. అక్కడ మహిమలు మాయలు అద్భుతాలు ఏమి లేవు. మళ్ళీ మీరేదో పెట్టకథలు దేవాకండి, విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఎంతో మందితో యుద్ధాలు చేశాడు. మహిమలు మాయలు అద్భుతాలు అన్నీ తెలుస్తా ఉంటే ఇంక యుద్ధాలు చేయటం ఎందుకు? పరిస్థితులు మార్చేసుకోవచ్చుగా. అలా జరగదు. ఒక యేసుక్రీస్తుని సెలవేసి చంపేశారు. అన్నీ తెలిసి అన్నీ అర్థమైపోయి ఆ మహిమలు మాయలు అద్భుతాలు ఉంటే ఆయన చనిపోవడం ఎందుకు? అసలు బతికే ఉంటారు వీళ్ళందరూ ఎప్పటికే. నిన్ను రక్షించేవాళ్ళు ఉండి, నీదంతా తెలుసుకునేవాళ్ళు ఉండి, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు చెప్పగలిగిన వాళ్ళు ఉంటే అసలు ఈ సృష్టి నరకలు ఎందుకు ఉంటుంది, నీ కష్టాలు ఎందుకుంటే, నీ బాధలు ఎందుకుంటే వీళ్ళందరూ అన్ని చేసేసేవాళ్ళుగా ముందే చెప్పేసేవాళ్ళు. రైల్వే డిపార్ట్మెంట్ కొంతమందిని పెట్టుకునేది, ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పేయండి, సరి చేసేసుకుంటాం, యాక్సిడెంట్లో ఉండవు. అలాగే ఆర్టీసీ వాళ్ళు పెట్టుకునేవాళ్ళు, ప్రతి వాహనదారులు వీళ్ళ దగ్గర ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఎక్కడ యాక్సిడెంట్లు అవుతాయి, ఎక్కడ ఏంటి ముందే చెప్పేయండి మాకని, సరి చేసుకుంటాం. అసలు ఒకటి తెలిసే అవకాశం లేదు. భవిష్యత్ అంటే రాబోయే క్షణం తెలిసే అవకాశం లేదు. అలాగే పక్క వ్యక్తి మనిషి మనసులో ఉన్నది తెలిసే అసలు అవకాశమే లేదు. ఉన్నదండి వాళ్ళు ఏదో చెప్పారో వీళ్ళు ఏదో చేశారంటే నమ్మకండి. అవన్నీ కల్పనలో, అభూత కల్పనలో. మానవ సమూహం అంతా ఒకలానే ఉంటది కాబట్టి కొన్ని విషయాలు కోఇన్సిడెంటల్ గా, మొత్తం జీవన విధానాలు ఒకటే ఉంటాయి కాబట్టి కొన్ని విషయాలు కోఇన్సిడెంటల్ గా కలుస్తాయి.
ఇప్పుడు ఈరోజు వర్షం వస్తుందా రాదన్నాం అనుకోండి, ఒక 50% మంది వస్తుంది అన్నారు, ఒక 50% మంది రాదన్నారు. ఇందులో ఏదో ఒకటే కదా జరిగేది. ఖచ్చితంగా అయితే వస్తే వచ్చిందని 50% మంది మాది నిజం అంటారు, రాలేదనుకోండి 50% మంది నిజం అంటారు. కానీ మొత్తం మీద దీన్ని పెట్టుకుని వాళ్ళకి తెలిసిపోయింది అనుకుంటాట. ఎవరొక 50% మందిని మీకు తెలిసింది వాళ్ళకి తెలిసింది వాళ్ళని అనుసరిద్దాం అనుకుంటున్నారు మీరు. కాదు, సృష్టి నడక ఇలాగే ఉంది. అది ఎవరికి ఎక్కడా తెలియదు. తెలుస్తుంది అన్న వాళ్ళని నమ్మిన వాళ్లే, మహిమలమైన అద్భుతాలు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఎందుకంటే చెప్పిన వాళ్ళు ఏం మోసం చేయట్లా. నువ్వు జాగ్రత్తగా ఉంటే నిన్నవాడు మోసం చేస్తాడు. మోసపోయేవాడు ఎప్పుడు కూడా వీడు కావాలని మోసపోతాడు, ఆశతోనో అత్యాశతోనో దురాశతోనో. ఈ మహిమలు కోరుకునే వాళ్ళు అందరూ ఎవరు అత్యాశపరులు. విఘ్నత నశించిపోద్ది, విచక్షణా జ్ఞానం నశించిపోద్ది. నేను తక్కువ వాడిని, నేనేదో మామూలు ఉంది, నేను మామూలు దాన్ని మామూలు జీవితం జీవిస్తున్నాను, అందుకనే నాకేం తెలుస్తే నేనంతా స్వార్థపరురాలని, నేను నాది నా వాళ్ళని కుటుంబ జీవితం జీవిస్తున్నాను. వాళ్ళంతా త్యాగ పురుషులు, మహాత్ములు. ఎవరు త్యాగ పురుషులు, ఎవరు మహాత్ములు? ఎవరేం చేశారు? వాళ్ళు అన్నమే తింటున్నారు, వాళ్ళు మలమూత్ర విసర్జనలు చేస్తున్నారు, వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారు, వాళ్ళు నిద్రపోతున్నారు, లెగిస్తున్నారు. అందరూ నువ్వు చేసినవి చేస్తున్నారు. నువ్వు 4 ఎక్స్ట్రా పెట్టుకొని ఉంటావు, మా అబ్బాయి మా అమ్మాయి అని. అంతకు మించి ఉండదు. వాళ్ళు ఇంకో 4 ఎక్స్ట్రా పెట్టుకుంటారు, దగ్గరుండి తెలుస్తుంది, ఇంకోవైపు తెలుస్తే వాళ్ళు పెట్టుకుని 4 ఎక్స్ట్రా నీకంటే ఎక్కువ. మా మతం, మా దేవుడు, మా గురువు, మా విధానం, మా పద్ధతి, మా దేవుడు, మా సాంప్రదాయం, మా ఆచారం నీకంటే ఎక్కువ పెట్టుకున్నారు. వాళ్ళు నీకంటే చాలా ఎక్కువ బరువులు తగిలించుకున్నారు. వాళ్ళు పవిత్రులేం కాదు, నీకంటే ఎక్కువ బరువులు మోస్తున్నారు. వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది? అసలు తెలిస్తే వాళ్ళు అలా ఎందుకు ఉంటారు? తెలిస్తే అసలు ఇన్ని మతాలు వస్తాయి చెప్పండి. మీరే ఆలోచించుకోండి. ఎవరికైనా తెలిస్తే, పక్కవాడి మనసులో తెలిస్తే, దేవుడు తెలిస్తే, దేవత తెలిస్తే, రియాలిటీగా సత్యం తెలిస్తే, ఇన్ని మతాలు, ఇంత విభేదాలు, ఇంత గొడవలు, ఇంత గోళలు ఇవన్నీ ఉంటాయి అసలు ప్రపంచంలో. తెలుస్తూ అంటూ జరిగితే ఏకత్వమే ఉంటుంది. కనీసం పోనీ మనుషుల గురించి తెలియపోయినా దేవుడి గురించి తెలిసిన ఒకే దేవుడు ఉండేవాడు, ఒకే మతం ఉండేది. అప్పుడు అది మతం అని పిలిచేవాళ్ళు కాదు. మనుషులందరూ ఏదో ఒక విధానంలో సాగిపోతుండేవాళ్ళు. ఆ ఏదో ఒక విధానమే ఉండేది, సత్యం ఉండేది. ఇంత అనేకత్వం ఉండేది కాదు. అనేకత్వం, భిన్నత్వం, ఘర్షణలు ఇవన్నీ ఉన్నాయి అంటేనే, ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి అంటేనే వీళ్ళకి ఏమీ తెలియదని అర్థం. మరి తెలుసని ఎందుకు చెబుతున్నారంటే అబద్ధాలు చెబుతున్నారు. వాళ్ళ మనోకల్పనలను మన మీద రుద్దుతున్నారు. అందుకని అటువంటి భ్రాంతులు కలగండి. ఎవరికి తెలియదు. ఇప్పుడు తెలియదు, నీకు నువ్వు తెలుసు. ఇది ఆధ్యాత్మికం ఇక్కడ మొదలవుద్ది. ఎవరికో తెలుసు అన్న చోట ఆధ్యాత్మికం చచ్చిపోయింది. నువ్వు చంపేసేట వెళ్ళావు. నీలో ఉన్న నీ ఆధ్యాత్మికతని నువ్వే చంపేస్తున్నావు. గురువుకు తెలుసు, మహాత్ముడికి తెలుసు, దేవుడికి తెలుసు, మతానికి తెలుసు, ప్రచారకులకు తెలుసు, వాళ్ళు మహిమలమైన అద్భుతాలు చేస్తారు, వాళ్ళకి అన్నీ తెలుసని తెలుసుకోవలసిన నువ్వు, నీ గురించి తెలిసిన, సంపూర్ణంగా నీకు తెలిసిన నువ్వు, తెలుసుకోవలసిన నువ్వు, అసలు ఆధ్యాత్మికత అంటేనే నువ్వు అయిన నువ్వు నిన్నే చంపేసుకొని, నీ ఆధ్యాత్మికతను చంపేసుకొని అంటే శరీరపరంగా కాదు, భావపరంగా. ఎవరికో తెలుసని వాళ్ళు వెనకాల పడుతున్నావు. ఎవరికో ఏదో తెలుసని గ్రంథాల వెనకాల, మనుషుల వెనకాల, గురువులు, మహాత్ములని వాళ్ళు వెనకబడుతున్నావు. అందులో నిజాయితీ పరులైనటువంటి మహాత్ములు, నిజాయితీ పరులైనటువంటి మాతాజీలు, నిజాయితీ పరులైనటువంటి మత స్థాపకులు, వ్యవస్థాపకులు, ఎవరొకళ్ళు నిజాయితీ పరులు అందరూ కూడా, అయ్యా ఇది నిన్ను నీకు తెలియజేయడానికి, అమ్మ నిన్ను నీకు తెలియజేయడానికి, ఏ మతంలోకి నిన్ను మంచిగా బతకమని చెప్పుద్ది. దాని బేసిక్ రూల్ అది మతానికి. ఆ తర్వాత ఇక మన మతమే గొప్పది, మన దేవుడే గొప్పడు, మిగిలిన గొప్పది కాదని చెప్పేదంతా మళ్ళీ మంచిపోయింది, చెడు వచ్చేసింది. మంచి చెబుతున్నట్టు నటిస్తూ చెడులోకే పోతున్నారు. మంచి చెబుతున్నట్టు భావించుకుంటూ లేదా నటించుకుంటూ చెడులోకి పోతున్నారు వాళ్ళు. ఎప్పుడైతే నా మతం, నా దేవుడు, నా గురువు, నా విధానం, నా పద్ధతి, మిగిలిన దీనికి భిన్నమైనవి, అవన్నీ నిజమైనవి కాదు, వాళ్ళంతా నిజమైన దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, గురువులు కాదు, వాళ్ళంతా నిజమైన మహాత్ములు కాదు, నా మార్గంలోకి రండి, నా పద్ధతిలోకి రండి అనేటువంటి ఒక ప్రచార పర్వం ఎప్పుడైతే తనను తాను సమర్థించుకుంటూ ఇతరులను విభేదించుకుంటూ సాగుతుందో అది కరెక్ట్ కాదు. అదేమవుతుంది? చెబుతుంది దైవ విషయాల్లాగా కనబడుతుంది. ఒక దేవుణ్ణి సమర్థిస్తున్నట్టు, ఒక మతాన్ని సమర్థిస్తున్నట్టు, ఒక గురువుని సమర్థిస్తున్నట్టు, ఒక జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నట్టు కనబడుతుంది. మిగిలిన వాటిని అన్నింటినీ విభేదిస్తూ ఉంటుంది. మతం పరిమితి అది.
ఇలా కొంతమంది ఉంటారు. అందరూ ఉంటారా అంటే లేదు. ఒక మతం కానీ, ఒక గురువు కానీ, ఒక విధానం కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళు సమూహాలు తయారు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏదో పుట్టుకతో ఎక్కడో పుడతారు, పలానా మతం అనుకోవచ్చు, పలానా దేవుణ్ణి చెబుతున్నారు అనుకోవచ్చు, పలానా విధానం అనుకోవచ్చు, పలానా సాధన అనుకోవచ్చు. కానీ ఎటు నుంచి తీసుకెళ్ళినా నిన్ను నీ వైపుకి తీసుకెళ్తారు, నిన్ను నీకు చూపిస్తారు, నిన్ను నువ్వు సరి చేసుకునేలా నీకు జ్ఞాన బోధలు చేస్తారు. అవి తెలుసుకొని అన్ని నేర్చుకొని సాధన చేసుకొని ప్రయత్నించుకొని అన్నింటినీ చేయవలసింది నువ్వే, అనుభవాలు పొందేది నువ్వే. చెప్పేవాళ్ళతో అసలు నీకే సంబంధం లేదు, ఉండదు. నీ గురించి ప్రత్యేకంగా ఎవరు ఇక్కడ చెప్పరు. కామన్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు మానవ సమూహానికి, మానవ జాతికి. ఇప్పుడు ఒక గురువు, ఒక మతము, ఒక ప్రచారకుడు, ఒక మత పెద్ద ఉన్నారనుకోండి, వాళ్ళకి లక్షల మంది ఉంటారు శిష్యులు, భక్తులు. దేవుళ్ళకి లక్షల కోట్ల మంది భక్తులు ఉంటారు. మతాన్ని అనుసరించేవాళ్ళు కోటాను కోట్ల మంది ఉంటారు. నువ్వు ఒక్కడవే కాదు, నీ ఒక్కడి కోసం అక్కడ ఒక గురువు లేడు, నీ ఒక్కడి కోసం అక్కడ ఒక దేవుడు లేడు, నీ ఒక్కడి కోసం అక్కడ ఒక మతం లేదు. అది ఒక పెద్ద సమూహాన్ని తయారు చేసుకెళ్తుంది. ఇంకా ప్రచారాలు చేసుకుంటూ ఈ గురువులు ఉన్న జనం మాకు సరిపోవట్లేదు, ఆ జనాన్ని ఇంకా పోగేసుకోవాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇందులో ఎవరి శక్తి వాళ్ళది. కానీ ఆధ్యాత్మికతలో నీకు నువ్వే ఉంటావు, ఇంకెవరు ఉండరు. ఆధ్యాత్మికం అంటే వ్యక్తిగతం. నువ్వే ఉంటావు, నువ్వే మిగులుతావు. ఇప్పుడు మనం తపన, తపస్సు అని తెలుసుకున్నాం. అక్కడ ఏముంది? ప్రయత్నం ఉంది. తపన కలిగినప్పుడు ఇది కావాలి, చేయాలని మనకు అనిపించినప్పుడు, ఇది తినాలి, తాగాలి, చూడాలని అనిపించినప్పుడు ఆ తపనలో ఏముంది? దాన్ని పొందాలన్న ప్రయత్నం ఉంది. పొందాలన్నప్పుడు ఏముంది? దాని మీద శ్రద్ధ పెట్టి, దృష్టి పెట్టి దాన్ని చేస్తాం మనం. అంటే శ్రద్ధ ఉంది, ధ్యాస ఉంది, ప్రయత్నం ఉంది. ఈ ధ్యాస ఉండడాన్ని ధ్యానం అంటారు, ఆ ప్రయత్నం ఉండడాన్ని తపస్సు అంటారు. ధ్యాస ప్రయత్నాలు ఒకే చోట ఒకే విషయం మీద ఉంటే అదే తపస్సు, అదే తపన. భౌతిక విషయాల్లో అది సహజంగా మనుషులందరికీ ఉన్న అలవాటు. ఈ అలవాటుని నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నీ మీద పెట్టుకోమన్నారు. నేను ఆ విషయాన్ని నా మీద, నన్ను నేను తెలుసుకోవడానికి నా మీద పెట్టుకోవాలంటే ఏం చేయాలి? నా వైపు నేను తిరగాలి. చాలా సింపుల్ విషయం. అంటే నన్ను నేను గమనించుకోవాలి. నా వైపు తిరగటం అంటే ఏంటి? తిరగటానికి ఏమన్నా కుదురుద్దా? శరీరం తిరుగుద్దా ఏంటి? తిరగదు కదా. శరీరం ఎప్పుడు సృష్టి వైపే తిరుగుద్ది. కళ్ళు ఎప్పుడు సృష్టినే చూస్తాయి, చెవులు ఎప్పుడు సృష్టినే వింటాయి, శరీరం ఎప్పుడు సృష్టి వైపే వెళ్తుంది. కాదు, నేను నా లోపలికి చూసుకోవటం అంటే నా మనసును చూడటం, నా ఆలోచన చూడటం, నా బుద్ధులు చూడటం, నన్ను నేను గమనించుకోవటం, నా గుణాలు గమనించుకోవటం, నాలో ఉన్న చెడును గమనించుకోవటం, నాలో ఉన్న మంచిని ప్రోత్సహించుకుంటూ పెంచుకోవటం, నాలో ఉన్న చెడుని తొలగించుకొని మంచిగా మాత్రమే జీవించేలా నాకు నేను ట్రైనింగ్ ఇచ్చుకొని సాధన చేసుకోవడం. ఆ సాధన ఎలా చేస్తే ఏమైంది? ఆ సాధనకి ధ్యానమే చేయాలని రూల్ ఏం లేదు. ధ్యానము అనేది ధ్యాసను ఒక చోట పెట్టడం. తపస్సు అనేది తపన, ప్రయత్నం. దాన్ని ఎలాగైనా చేయొచ్చు, ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, అసలు ఈ తపన అనేది తపస్సు అవుతుంది. ఈ తపన వలన చేసే ప్రయత్నమే తపస్సు అవుతుంది. ధ్యాసే ధ్యానం అవుతుంది. ధ్యాసను ఎక్కడ పెడుతున్నామో ధ్యానం అవుతుంది. మామూలు పనుల్లో కూడా శ్రద్ధగా ఉండమంటారు, శ్రద్ధగా ప్రయత్నించమంటారు, కష్టపడమంటారు, కృషి చేయమంటారు. ఇవన్నీ అందులో పదాలు ఉన్నాయి. కాకపోతే అంతర్ముఖత్వమై మనం చూసుకునేటప్పుడు మన యొక్క సంపూర్ణతని తెలుసుకునే ప్రయత్నంలో మనం మార్చుకోవడం తేలికే. చెడు నుంచి మంచిలోకి రావడం చాలా తేలికైన విషయం. ఎవరైనా వాళ్ళంతటా వాళ్ళు మారాలనుకుంటే చెడు చేయకుండా ఉండొచ్చు, అది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. కానీ ఇందులోనే నా అనంత ప్రాణశక్తిని ఎరుకను నేను పొందాలి అనుకున్నప్పుడు అసలు ఆ ప్రయత్నం మనిషి అనేది ఎప్పటి నుంచి చిన్నతనం నుంచి చేయలేదు, ప్లస్ వినలేదు కూడా. ఎవరికి అది బహిరంగంగా చెప్పబట్టలా. అదొక సహజ విషయంగా నీ ప్రాణశక్తివి నువ్వు, శరీరము మనసు ప్రాణశక్తివి నువ్వు అని చెప్పబడట్లా. ఎవరికైనా సరే శరీరం నేనన్న భావన సహజం. మనం అది చెప్పబడేది, నేర్పబడేది, నేర్చుకునే విద్యలు అన్ని శరీర మనస్సులకే, శరీరపరమైనవి. బతకడానికి అవసరమైన విద్యలు నేర్చుకుంటున్నాం. మనం నేర్చుకునే విద్యలు కూడా మనకేం చెప్పబట్టలే ఇక్కడ. అందుకని ఏమైంది? ఎప్పుడైతే చెప్పబడట్లేదో ఈ ప్రాణశక్తి అనేది ఒక అద్భుతమైన విషయం అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆధ్యాత్మికత, మనం గమనించుకోవటం, మనం చెడు నుంచి మంచికి మార్చుకోవటం, మంచి తలంపులు తెచ్చుకోవటం, ఇదంతా అసలు చిన్నదనం నుంచి చెప్పబట్టలే. చిన్నదనం నుంచి స్కూల్స్ లో పిల్లలకి పాఠాలు చెప్పినట్టు ఇళ్లలో కూడా
చుట్టుపక్కల వాళ్ళందరూ మామూలు మాటల్లో ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వెళ్తే పిల్లలకు సహజమైపోద్ది. పూర్వం ఋషుల కుటుంబాలు, మునుల కుటుంబాలు, యోగుల కుటుంబాలు ఇలాగే బతికిన ఋషి వాటికలను పెట్టుకుని వాళ్ళ జీవితం అంతా తపోమయంగా బతికారు. తపోమయం అంటే ఏంటి? తపనతో. అంటే తప్ప చెట్లు పెట్లు కింద కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు. అలా కుదిరినోళ్ళు అలా కూర్చున్నారు. కుదరకపోయినా దానికి భావన ముఖ్యం, ధ్యాస ముఖ్యం, ప్రయత్నం ముఖ్యం. కాబట్టి ఇక్కడ సోదరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇది నాకు కుదరదు, ఏం చేయాలి అని అడిగారు. కుదరకపోతే చక్కగా వింటూ మీరు పనులు చేసుకుంటూ భావన అందులో ఉంచుకోండి, ధ్యాస అందులో ఉంచుకోండి. మీ ధ్యాసలో నేను ఎప్పుడు చెడు చేయకూడదు, మంచిగా ఉండాలనుకోండి. మొత్తం మంచి పనులు చేసుకోండి, మంచిగా చేయండి, చెడు చేయకండి. కుటుంబ పనులు అన్నీ చేసుకోండి, నేను చేసుకుంటా. అందరూ చేసుకున్నారు, ఋషులు మునులు యోగులు అందరూ చేసుకున్నారు. శ్రీరామచంద్రుడు జీవన్ముక్తుడు, ఆయన జీవితం రామాయణం అంతా బాధామయమే. ఆయన ఎన్ని బాధలు పడ్డారు. కుటుంబ జీవితమే ఉంది అక్కడ. అంటే ఏంటి? ధర్మధ్యాసను పెట్టుకున్నారు. ఆయన ధర్మంగా జీవించారు, అందుకని దేవుడిగా పూజింపబడ్డారు. శ్రీకృష్ణ భగవానుడు అంతే. ఆయన ఉండగానే కౌరవులు పాండవులు యుద్ధాలు, కొట్టుకు చావటాలు, అనేక మంది రాక్షసులతో ఆయన యుద్ధాలు చేయటాలు, కురుక్షేత్ర మహాసంగ్రామం స్వయంగా ఆయన సారథ్యంలో జరిగింది. అద్భుతమైన ఆత్మజ్ఞాన గ్రంథం. అంటే నువ్వే అనంత ఆత్మశక్తివి అని బోధించేటువంటి అద్భుతమైన ఆత్మజ్ఞాన గ్రంథం భగవద్గీతను ఆయన అప్పుడే చెప్పారు. అందరూ జీవితాలు గడిపే చెప్పారు, కుటుంబ జీవితంలోనే చెప్పారు. వశిష్ఠ మహర్షికి భార్య ఉంది, అరుంధతి దేవి ఆయన భార్య. మనకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు పెళ్ళైనప్పుడు. విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజు, వశిష్ఠుడితో గొడవయ్యి గెలవలేక నేను కూడా తపస్సులు చేసి, అంటే ఈ మార్గంలోకి వచ్చి నేను కూడా వశిష్ఠుడిలాగా యోగినవ్వాలి, ఋషినవ్వాలి, మునినవ్వాలి, నేను ఆ మోక్ష స్థితిని పొందాలి అని ఆయన కూడా ఇందులోకి వచ్చి తపస్సులు చేసి ఆ స్థితిని పొంది, తర్వాత ఆయన ఎటువంటి సౌమ్యతకి వెళ్ళారంటే తన ఆశ్రమంలో తను కట్టుకున్న చోట తనయ్యో దైవీ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రశాంత జీవితం గడుపుతుంటే రాక్షసులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని. రాక్షసులు అంటే ఎవరు? చెడ్డవాళ్ళు. ఈ తాగుబోతులు తిరుగుబోతులు చూడండి, ఓళ్ళల్లో ఇబ్బంది పెడుతుంటారు అనేక మందిని, మంచి వాళ్ళని నానా బాధలు పెడుతుంటారు. అలా రాక్షసులు వచ్చి నేదో ఋషివాటికి కట్టుకుని అక్కడ తపస్సులు చేసుకుంటూ ప్రశాంత జీవితం, మోక్ష జీవితం గడుపుతుంటే ఇబ్బందులు పెడుతున్నారు. కానీ మోక్ష జీవితము, జీవన్ముక్త స్థితి ఎంత ప్రశాంతతకి వెళ్తుంది అంటే తనను ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా ఆయన ఏం చేయడు. కానీ ఆయన చాలా శక్తివంతుడు. విశ్వామిత్రుడు చాలా శక్తివంతుడు. ఆయన దగ్గర ఉన్న ధనుర్విద్యని మొత్తం శ్రీరామచంద్రుల వారికి నేర్పాడు ఆయన. అంటే అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి, మంత్రపూరితమైనవన్నీ ఉన్నాయి. అవన్నీ ఆయనకు వచ్చు. ఒక శాపం పెడితే మొత్తం అందరూ మాడి మెసైపోతారు. అంతటి నిష్ఠాగరిష్ఠుడు. అంటే కథల ప్రకారం చెబుతున్నా, మళ్ళీ శాపాలు ఉంటాయా, పాపాలు ఉంటాయా, తపస్సులు ఉంటాయా అడగబాకండి, మాయలు మహిమలు అద్భుతాల జోలికి వెళ్ళొద్దు అన్న కథ ప్రకారం చెబుతున్నా. అంతటి శక్తి కలిగినటువంటి వాడు. కానీ మహర్షత్వంలోకి వచ్చేసినాక ఆ సౌమ్యత వచ్చేస్తుంది, ఒక ప్రశాంతత వచ్చేస్తుంది, ఒక చిత్తశుద్ధి వచ్చేస్తుంది, ఓ కోపతాపాలు లోను కాని స్థితి ఒకటి వచ్చేస్తుంది. కానీ అక్కడ రోజువారీ జీవితానికి ఇబ్బంది కలుగుతుంది. ఆయన లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. ఆయన నమ్ముకొని అక్కడ ఋషి వాటికలు ఉన్నాయి. ఎంతో మంది ఋషులుగా మునులుగా తపస్సులు చేసుకుంటున్నారు. ఎంతో మందికి ఆయన దారి చూపిస్తున్నారు. ఆయన కూడా అక్కడ ఉంటున్నారు. ఈ ఋషి వాటికలన్నీ వేరుగా కట్టుకునేవాళ్ళు, ఇప్పుడు మనం కాలనీలు కట్టుకున్నట్టు. అందుకని ఆ దేశపు రాజు అయినటువంటి దశరథుడి దగ్గరికి వచ్చి, రాజకుమారుడు బాధ్యత కాబట్టి ఇటువంటివన్నీ చేయటం, రాజులు ప్రజల్ని సంరక్షించడానికి ఉన్నారు కాబట్టి రామచంద్రుడిని పంపమని అడుగుతాడు. అప్పుడు రామచంద్రుడు వెళ్ళి, రామచంద్రుడు ఏంటి? జీవన్ముక్త స్థితిని పొందేశారు అప్పటికే. జీవన్ముక్త స్థితి అనేది సంసార జీవితానికి అడ్డొచ్చేది కాదు, సామాన్య జీవితానికి అడ్డొచ్చేది కాదు. వాళ్ళందరూ పొందేసిన వాళ్ళు. విశ్వామిత్రుడు పొందేశాడు. కానీ యోగిగా, మునిగా, ఋషి జీవితం గడుపుకుంటున్నాడు కనుక ఆశ్రమం కట్టుకొని తను ఆదరించి చేరి అక్కడ ఉన్నటువంటి శిష్యులకి ఇవన్నీ నేర్పుతూ, మోక్ష మార్గం నేర్పుతూ ఒక ప్రశాంత జీవితం గడుపుతున్నారు. వాళ్ళు మనసులో కూడా కోపతాపాలు లేవు, అణిగిపోయినాయి. అందుకని అయ్యా మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, కొంచెం మీరు ఏమైనా చేయగలిగితే మమ్మల్ని రక్షించి పెట్టండి, మేము వాళ్ళ జోలికి వెళ్ళం, కోపతాపాలు తెచ్చుకొని పోయినాయి. అసలు మాకు అయ్యాను పోయినా తెచ్చుకోరు, ఒకవేళ వస్తున్నా తెచ్చుకోరు.
ఎందుకని శాంతియుత జీవితం గడిపేవాడు అలా ఉంటాడు, గొడవలు గోళ్ళకి వెళ్ళడం. అది మనకి చెప్పారు ఋషులు మునులు యోగుల ద్వారా. నువ్వు ఆత్మజ్ఞాన మార్గంలో వెళ్ళాలి అనుకుంటే కోపతాపాలు ఇటువంటివన్నీ వదిలేయాలి, ఘర్షణలు వదిలేయాలి, శత్రుత్వాలు వదిలేయాలి. శరీరపరమైనటువంటి కుటుంబ జీవితాలు హాయిగా గడుపుకో. అందుకని రక్షణ కోసం రామచంద్రుడు వెళ్ళి, రామచంద్రుడు రాజుగా తన కర్తవ్యం కనుక జీవన్ముక్త స్థితిని పొందినా కూడా రాక్షస సంహారాలు చేసి మళ్ళీ విశ్వామిత్రుడు ఆజ్ఞ మేరకు అక్కడ వివాహం చేసుకుని సీతమ్మ తల్లిని, అక్కడి నుంచి ఆయన రామాయణం అంతా ప్రజలందరూ విన్నదే. ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో యుద్ధాలు చేశారు. రావణ సంహారం వరకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత కూడా సీతమ్మ తల్లిని గర్భవతిగా ఉన్నప్పుడు మళ్ళీ అడవులకు పంపేశారు, వాల్మీకి ఆశ్రమంలో దింపేశారు. సరే, అనేక కారణాలు ఉన్నాయి. కానీ నేను ఏది చేసినా ధర్మత కోసం, ధర్మం కోసం. అలా మనం మంచోళ్ళుగా అయిపోవాలి. ఇది ఇక్కడ నేను ధర్మంగా బతకాలన్న తపనందు తప్ప రాముడి దగ్గర రోజు నేను వెళ్ళి కూర్చొని ధ్యానం చేయాలి, తపస్సు చేయాలని శ్రీరామచంద్రుడు కూడా అనుకోలే. ఇప్పుడు నేనైనా శీర్షికల్లో చెప్తున్నా, ఏమంటే మీరే చెప్తున్నారు కదా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట అరగంట కూర్చోండి అంటే, కుదుర్చుకు కూర్చుంటే అది 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట 2 గంటలు మీ కుటుంబ సమయంలో మీకు దొరికిన సమయాన్ని పెట్టే తప్ప కుటుంబాన్ని వదిలేసి పనులు అశ్రద్ధ చేసి నేను ఈనాడు చెప్పలేదు. అసలు కుటుంబ జీవితాలు వదిలిపెట్టి పారిపోవడం తప్పని కూడా చెబుతాను నేను. బాధ్యతలు కర్తవ్యంలో ముందు చేయాలని చెబుతాను. ఎందుకంటే శరీరపరమైనటువంటి సత్యం అదే, అది ముందు చక్కగా నిర్వహించాలి. అదే శ్రీరామచంద్రులు వారు మొత్తం నిర్వహించారు. కానీ ఆయన గుర్తుంది, జీవన్ముక్త స్థితిని పొందారు కనుక ధర్మము నేను తపను, ఎన్ని కష్టాలు వచ్చినా అని గుర్తుంది. అది ఆయన ధర్మ తపస్సు చేశారు. అది తపస్సే, అది తపనే, అది ధ్యానమే. అలాగే గడిపారు. ఆయన ఎప్పుడు మర్చిపోలే, శత్రువులు కూడా ఆయన ఎప్పుడు తోలనాడల. అలా మనం గుర్తుపెట్టుకు జీవిస్తే అది ధ్యానమే అవుద్ది, అది తపస్సే అవుద్ది. అలాగే కృష్ణ భగవానుడు భార్యలు, అష్టభార్యలు, 8 మంది భార్యలు. ఆ కాలంలో ఇది కరెక్ట్, ఇప్పుడుతో పోల్చుకోకూడదు. ఆయన కుమారులు ఉన్నారు, అందరి భార్యలతోనూ కుమారులు ఉన్నారు. కానీ ఆయన ఆ కుమారులు ఉన్నారు, ఎంతో మంది రాక్షసులతో యుద్ధం చేశారు, మంచి వైపు ఉన్నారు, ధర్మం వైపు ఉన్నారు, పాండవుల వైపు ఉన్నారు. ఆఖరికి దూతగా కౌరవుల దగ్గరికి వెళ్ళారు, యుద్ధం జరగకూడదని ఆయన కూడా ప్రయత్నించారు. యుద్ధంలో నేను యుద్ధం చేయను, మీకు సహాయం చేసి పెడతానన్నారు. మళ్ళీ కృష్ణుడు సైన్యాన్ని అడిగితే దుర్యోధనుడు సైన్యాన్ని సహాయం కూడా ఇచ్చారు, శత్రువుకు కూడా, చెడ్డవాడికి కూడా. తాను పాండవుల వైపు ఉన్నారు. యుద్ధం మాటలతో ఆపలేకపోయారు, చేతలతో చేయాల్సి వచ్చింది. చేతలతో సరే మీరు చేసుకోండి, నేను సహాయం చేస్తానన్నారు. మంచి వైపు ఉన్నారు అంటే ఏంటి, ధర్మం వైపు ఉన్నారు. ధర్మ తపస్సు చేశారు కృష్ణ భగవానుడు. ఆ ధర్మ తపస్సులో మళ్ళీ అర్జునుడు నేను యుద్ధం చేయనులే, ఎందుకంటే మంచోళ్ళు సహజంగా యుద్ధాలు చేయరు, ఎందుకంత వినాశనం అని. నేను యుద్ధం చేయనులే, యుద్ధం ఆపేస్తాను, మమ్మల్ని చంపితే చంపనే, మేము చచ్చిపోతాం లేదా భిక్షాన్నంతో బతుకుతామని అర్జునుడు అన్నప్పుడు, వాళ్ళు రాజులు కనుక, మహారాజులు కనుక, అటువంటి మహారాజులు రాజ్య పరిపాలన చేయాలి కనుక, ధర్మపరులైనటువంటి వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తుంటే ప్రజలు సుఖంగా ఉంటారు కనుక, ధర్మ పరిపాలకుడు పెరిగితనంతో పారిపోకూడదు కనుక, క్షత్రియులు కనుక ఆ కాలంలో ధర్మనీతిని చెప్పి, అంటే ఆ ధర్మ నీతిని కూడా ఆయన యుద్ధం చేయమని చెప్పాలి. భగవద్గీతని చెప్పారు, ఆత్మజ్ఞాన గ్రంథాన్ని చెప్పారు. సృష్టి కర్మ సిద్ధాంతం ప్రకారం నడుస్తూ ఉంటుంది నాయన అని 18 అధ్యాయాల్లో ఒక అధ్యాయం అర్జునుడు బోరును ఏడుస్తూ ఉంటే అర్జున విషాద యోగం అని 18 అధ్యాయాల్లో 18 రకాలుగా మానవతత్వాన్ని, మనోతత్వాన్ని, ఆత్మతత్వాన్ని సంపూర్ణంగా విశ్లేషించారు. నువ్వు శరీరపరంగా మాట్లాడుతున్నావు, ఇది మనసు శరీరపరంగా పరిమిత భావంలో ఉంది, ఇది ఆత్మభావం. ఆత్మభావంలో అసలు మంచి లేదు, చెడు లేదు. శరీర భావంలో నీ ధర్మం నిర్వర్తించాలి. నువ్వున్న పాత్రలో, నువ్వు రాజుగా ఉన్నావు నీ పాత్రలో. అలా ఎవరికాళ్ళు కుటుంబ ధర్మాలు శరీరపరంగా పాటించవలసిందే అని చెప్పేది భగవద్గీతలో కర్మయోగం. అలాగే నీ మనసుని సరైనటువంటి దారిలో పెట్టుకో, సరైన విధానంలో ఉంచుకో, మంచిగా ఉంచుకో అని చెప్పేది భక్తి యోగం. అలాగే మొత్తం అసలు ఆత్మతత్వాన్ని తెలుసుకో, నీ ప్రాణశక్తిని తెలుసుకో, అనంత ఆత్మశక్తిని తెలుసుకో, నీ సంపూర్ణత్వాన్ని తెలుసుకో. అర్జున నేను తెలుసుకున్నాను, నాకు తెలుసు, నేను అనంత ఆత్మస్వరూపుడును, ఇదిగోనా విశ్వస్వరూపము అని విశ్వస్వరూపాన్ని చూపించారని కూడా ఉంటుంది. అంటే ఏంటి, ఒక భావనని వెల్లువిరిసేలా చేశారు, అదే అనంత ఆత్మశక్తి. విశ్వస్వరూపం అని సినిమాల్లో చూపించినట్టు పెద్ద మనిషి కాదు,
నేనే అనంత ఆత్మస్వరూపము, ఆకాశ స్వరూపము, నాకు భిన్నముగా అసలు విశ్వమే లేదు, విశ్వమంతా నాలోనే ఉన్నది, అవన్నీ భగవద్గీతలో. అంత జ్ఞానాన్ని ఎంత చక్కగా బోధించారు అంటే అర్జునుడు వింటున్నప్పుడు కృష్ణుడు ఆ అనంత స్వరూపుడుగా ఆయనకి దర్శనమైంది. అలా బోధించారు, అంత చక్కగా వివరించారు, అనుమానాలు లేకుండా వివరించారు, చక్కగా ఆయనకి అర్థమయ్యేలా చెప్పారు. ఆ తర్వాత ఆయన అదంతా విన్నాక అర్జునుడు జ్ఞానం తెలుసుకున్నాక శరీరపరమైనటువంటి ధర్మము కర్తవ్యము ఇప్పుడు యుద్ధం చేయడమే, ఇది ధర్మము అని వెళ్ళి యుద్ధం చేశాడు. అందుకని శరీరపర ధర్మాలు మనం ముందు పాటించుకోవాలి అందరం. మీరు ఎక్కడికి వెళ్ళినా శరీరపర ధర్మాలే ఉంటాయి. ధర్మము అనేది శరీరానికి వర్తిస్తుంది, దేశకాల పరిస్థితులకు వర్తిస్తుంది. శరీర మనస్సులతో మనం శరీరం వైపు పనిచేస్తున్నప్పుడు, ప్రపంచం వైపు పనిచేస్తున్నప్పుడు ధర్మాలు, కర్తవ్యాలు, బాధ్యతలు, కుటుంబ పద్ధతులు, కుటుంబ ధర్మాలు ఇవన్నీ వర్తింపజేసేది శరీరానికి, ప్రపంచానికి. కాబట్టి అవన్నీ పాటించుకోవాలి. అన్ని మంచిగానే పాటించేవాడు ఆధ్యాత్మికతలోనే ఉన్నట్టు, జీవన్ముక్త స్థితిలోనే ఉన్నట్టు. వాటిని అన్నింటినీ మంచిగానే పాటించడానికి, ఒకవేళ మనం చెడులో ఉంటే అంత తొందరగా మంచిలోకి వెళ్ళలేం కనుక నిరంతరం చెడును పోగొట్టుకోవడానికి, చెడును పోగొట్టుకోవాలని గుర్తుపెట్టుకోవడమే సాధన, ప్రయత్నించడమే తపస్సు. ఎందుకని క్రియల్లో ఉంటాం మనం. కాబట్టి మీరు కుటుంబ జీవితంలో ధ్యానం చేయడానికి సమయం కుదరకపోతే నో ప్రాబ్లం, ఇప్పుడు కొంపలే మునిగిపోవు. చక్కగా గుర్తుపెట్టుకొని మీ కర్తవ్యాలు, మీ బాధ్యతలు హాయిగా శ్రీరామచంద్రుడిలా, శ్రీకృష్ణుడిలా చక్కగా చేసుకోండి. కొంతమంది యోగులు, ఋషులు, మునులు ఇవన్నీ వదిలేసి ఈ కుటుంబ జీవితాలు వదిలేసి పక్కకి వెళ్ళారు. విశ్వామిత్రుడు ఆ స్థితిలో వచ్చి రామ సహాయం కోరాడు. మనం మామూలు మనుషులు, మన జీవితం, కుటుంబ జీవితం ఎలా జీవించాలో చెప్పడానికి రాముడు వచ్చాడు, చెప్పడానికి కృష్ణుడు వచ్చాడు, అనేక మంది చెప్పడానికి వచ్చారు. అలా చేసుకుంటూ సమయం మిగిలితే చేసుకోండి, 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట సమయం మిగిలితే నిజంగా ఇలా ధ్యానం చేసుకోండి, ఇలా తపస్సు చేసుకోవచ్చు అని చెబుతున్నా. దాన్నే తపస్సు అంటే ఫుల్ టైము, అంటే జీవితానికి అవసరమైన అన్ని చేసుకొని మొత్తం సమయాన్ని ఏకాంతంగా కూర్చొని నాలో నేను నన్ను గమనించుకుంటూ ధ్యాన ముద్రలో పూర్తి సమయాన్ని కేటాయిస్తే దాని పేరు తపస్సు. మిగిలింది చాలా తక్కువ సమయం నా శరీరం కోసం, నా కుటుంబం కోసం, నా కాలకృత్యాల కోసం, నా బాధ్యతల కోసం కేటాయించుకుంటాను. ఎక్కువ జీవితం నేను ఈ ధ్యానానికే ఉంటానంటే అదే తపస్సు. తక్కువ సమయం నాకు కుదరటం లేదు, ఎక్కువ సమయం నేను కుటుంబ జీవితం కోసమే కేటాయించాల్సి వస్తుంది, ఎక్కడో ఒక 5-10 నిమిషాలు, పావు గంట, అరగంట మిగిల్చుకుంటున్నాను, అప్పుడు ఇచ్చేస్తున్నానంటే ధ్యానం. అసలు ఈ రెండు కూర్చొని చేస్తావా, నుంచొని చేస్తావా, పడుకొని చేస్తావా కాదు, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవడం. అంటే నీ ధ్యాసనే నేను ఆత్మజ్ఞానం వైపు వెళ్తున్నాను, ఆత్మజ్ఞాన మార్గంలో ఉన్నాను, నేను తప్పులు చేయకూడదు, నేను మంచిగానే బతకాలని నువ్వు గుర్తుపెట్టుకుంటూ అలా ప్రయత్నించుకుంటూ అన్ని మంచి పనులే ధర్మంగా, మంచిగా బాధ్యతలు, కర్తవ్యములు అన్నీ చేసుకుంటూ వెళ్తూ నీ సుఖాలు నువ్వు అనుభవిస్తూ, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ నుంచి సుఖాలు అందిస్తూ, నువ్వు ప్రశాంత జీవితం గడపడానికి, తప్పు చేయకుండా ఉండటానికి, నేను మోక్షం వైపు వెళ్తున్నానని ఆ జ్ఞానాన్ని వింటూ, తెలుసుకుంటూ, దాన్ని మననం చేసుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటుంటే ధ్యానం అయింది, అది తపస్సు అయింది, అది అంత సాధనే అయింది. అదే తప్ప చెట్టు కింద కూర్చోవడం, రూమ్లోకి వెళ్ళి తలుపులేసి కూర్చోవడం ఇది ఒక్కటే కాదు సాధన. అంటే సాధన అనేది మొత్తం భావన ఎప్పుడు గుర్తుండి బతకటం. బ్రతుకులో ఎప్పుడు భావన గుర్తుండాలి, ప్రతి పనులు గుర్తుపెట్టుకోండి, గుర్తు చేసుకోండి, గుర్తు రాకపోతే. దీనికి ఏంటయ్యా అంటే శరీరపరంగా తప్పులు చేయకుండా ఉంటాం. ఇప్పుడు ప్రాణశక్తి ఎరుక అంటే ఏంటంటే నేను ప్రాణశక్తి నేను అనుకుంటూ ఉండండి, ధ్యానం కుదరకపోతే. ప్రాణశక్తి ఎరుకలు కానీ ఇప్పుడు ఈ విషయాలు ఇది పెట్టుకొని పనులు చేసుకుంటూ ఉండండి, ఈ శీర్షికలు వింటూ పనులు చేసుకుంటూ ఉండండి. ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెబుతూ ఉంటారు ఆ శీర్షికలు అలా పెట్టుకొని వింటూ పనులు చేసుకుంటూ ఉంటామండి. ఉండండి, నేను అనంత ఆత్మస్వరూపుడిని, ఆత్మస్వరూపురాలని మనసులో అనుకుంటా ఉండండి, భావన చేసుకుంటా ఉండండి. అనుమానం వచ్చినప్పుడల్లా ఆ భావనకి పెంచుకోవడానికి మళ్ళీ వింటూ ఉండండి. ఇదంతా తపస్సే. జీవించటం అది మొత్తం తపస్సే. మీరు చెడు వదిలేయగలిగితే జీవించడం మొత్తం తపస్సు అయిపోద్ది. చెడును వదిలేసి ఆత్మస్వరూపాన్ని మననం చేసుకుంటూ నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి అనుకొని, ఆత్మస్వరూపురాలను అనుకొని చెడును వదిలేసి మీరు జీవిస్తూ ఉంటే మొత్తం అంతా తపస్సు అయిపోద్ది, ధ్యానమే అయిపోతుంది. అంతే తప్ప చెట్ల కిందకి వెళ్ళి, పొట్ల కిందకి వెళ్ళి ఏకాంతంగా కూర్చోవడం, గదుల్లో ఏకాంతంగా కూర్చోవడం కాదు. అలా ఎందుకు చెబుతాం అంటే మనోస్థిరతను సాధించడానికి అది ఎక్కువ సహకరిస్తుంది. ఎందుకని అప్పుడు శరీరం పనిచేయటం లేదు కాబట్టి.
ఏకాంతంగా కూర్చున్నప్పుడు, అన్ని పనులు ముగించుకొని కూర్చున్నప్పుడు, విశ్రాంతిగా కూర్చున్నప్పుడు, ఎవరితోనూ కలవకుండా కూర్చున్నప్పుడు, చూడటం, వినటం, తినటం, తాగటం అనే ప్రక్రియలు ఉండవు కనుక, శరీర కదలికలు ఉండవు కనుక, ముందు శరీరం ఆగిపోయింది కనుక మనో కదలికలు ఆగటం తేలికగా జరుగుతుంది. అందుకని జరిగే వరకు ప్రయత్నించండి అని ధ్యానము, ఆ తపస్సు అనే విధానాలు దానికోసం చెబుతున్నారు. అలా కాకుండా ఇప్పుడు అవన్నీ చేసినా నువ్వు అయ్యేదేంటి? మంచిగా బతకటమే శరీరం అన్నాడు. మళ్ళీ అదే చెప్పాను, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఇలా మహర్షులందరూ. వశిష్ఠ మహర్షి జీవన్ముక్తుడు, కానీ రాజ్యంలో రాజగురువుగా ఉండి రోజు సలహాలు చెప్తాడు. రాజ్యాన్ని రోజు సభకు వచ్చి సభలో కూర్చుంటాడు, ఆయన పాత్ర పోషిస్తాడు. ఆయన జీవన్ముక్తుడు. అసలు యోగ వాసిష్టమైన గ్రంథాన్ని చెప్పింది ఆయన. అంతే తప్ప వీళ్ళందరూ అడవుల్లోకి వెళ్ళి దాక్కోలే ఎవరో. ఆయనకు భార్య ఉంది, ఆయనకు పిల్లలు ఉన్నారు. ఋషులు, మునులు, యోగులు అందరూ మామూలు జీవితం గడిపిన వాళ్ళే. మంచిగా గడిపారు, చక్కగా గడిపారు. తమ సంపూర్ణతను కూడా పనిలో పనిగా తెలుసుకున్నారు. అలా మీరు మననం చేసుకుంటూ ధ్యానానికి టైం లేకపోతే, అంటే ఏంటి, ప్రత్యేకంగా వెళ్ళి ఎక్కడో చోట కూర్చొని కళ్ళు మూసుకొని సాధన చేయడానికి టైం లేకపోతే, మీరు చేసుకుంటున్న పనుల్లో దీన్ని గుర్తు చేసుకుంటూ, మననం చేసుకుంటూ, భావించుకుంటూ, లేదా దానికి కూడా సమయం కుదరట్లా, మేము పనులు చేస్తున్నప్పుడు శ్రద్ధ కుదరటం లేదంటే చక్కగా ఇది పెట్టుకొని ఇంటి పనులు చేసుకోండి. అంతే. అది తపస్సు అవుద్ది, సాధన అవుద్ది. నాదనే కాదు, ఎవరు ఆత్మజ్ఞానం గురించి చెబుతున్నా అప్పుడే సాధన అయిపోతుంది. కాబట్టి దీనికి ఏం పెద్ద విశేషత లేదు. మీకు మీ ధ్యాస దీని మీద ఉండాలి. ధ్యాసే ధ్యానం. మీరు దాని కొరకు ప్రయత్నిస్తూ ఉండాలి. వింటమో, దాన్ని నిరంతరం గుర్తు చేసుకోవటమో, మననం చేసుకోవటమో, మంచిగా బతికే ప్రయత్నం చేయటం, చెడును వదిలేయటం, ఇవన్నీ ప్రయత్నం చేయాలి. అది శ్రద్ధగా చేయాలి, ధ్యాస అక్కడ పెట్టుకొని చేయాలి. అదే ధ్యానము, అదే తపస్సు. మీకు ఒకవేళ కూర్చొని చేసే ధ్యానం కుదరకపోతే, కూర్చొని ఏకాంతంగా ఉండేటువంటి తపస్సు కుదరకపోతే నిత్య పనుల్లో చేసేసుకోండి. ఏముంది, పనుల్లో గుర్తు చేసుకొని జీవించండి. ఇది వింటూ జీవించండి. భావనలో అది పెట్టుకొని పనులన్నీ చేసుకోండి. కుటుంబ జీవితం గడపండి. అందరూ అలా గడిపిన వాళ్ళే. కాబట్టి ఏది కష్టం కాదు, అన్నీ తేలికే. ఇంతకే ఇవన్నీ కూడా కేవలం అర్థం అవటం కోసమే. అన్నీ అర్థమైపోయి చెడిపోయి నువ్వు హాయిగా జీవిస్తుంటే అసలు నువ్వు ఇప్పుడే జీవన్ముక్తుడు, ఇప్పుడే జీవన్ముక్తుడు. అది గొప్ప స్థితి ఏం కాదు, అది నీ స్వస్థితి. నువ్వు మంచిగా ప్రశాంతంగా శాంతంగా ఉండటమే మోక్షం. బతికున్నంత కాలం నీకు దుఃఖం రాకుండా నువ్వు బ్రతకడమే మోక్షం. బతికున్నంత కాలం నీకు భయం లేని జీవితం నువ్వు గడపడమే మోక్షం. ఇవన్నీ చెడు చేయని వాడికి భయం ఉండదు. జ్ఞానం అర్థమైన వాడికి చనిపోతానేమో అని శరీర భయం ఉండదు. జ్ఞానం అర్థమైన వాడికి నేను శరీరం కాదు, నేను అనంతాత్మశక్తిని అన్న ఎరుక తెలుస్తుంది. ఇవన్నీ తెలుస్తున్నప్పుడు భయాలు, బాధలు, దుఃఖాలు, ఇబ్బందులు ఇవన్నీ ఎందుకుంటాయి? ఇవి తెలియని వాళ్ళకు ఉంటాయి, శరీర భావంలో ఉంటాయి. కాబట్టి ఇవి తెలుసుకుంటూ ఆ శరీర భావాన్ని అర్థం చేసుకుంటూ అనంత ఆత్మశక్తి స్థితికి నువ్వే ప్రయత్నించుకో. ఎలా కుదిరినా చేసుకోవచ్చు. ఆలోచించి చూడండి. అది మొత్తం ఇది మన పనులలో, మన భావనలో ఉంది. అది మీరు పనులు చేసుకుంటే కూడా భావాన్ని పెంచుకోవచ్చు. ఎప్పుడూ ధ్యాస అక్కడ పెట్టుకోవడం ధ్యానం. దాని కొరకు ప్రయత్నించడమే తపస్సు. ఆ తపన ప్రయత్న రూపంలో శ్రద్ధగా వెళ్ళటమే తపస్సు. కుదిరితే ఏకాంతంలో 5-10 నిమిషాలు కూర్చోండి. కుదరపోతే రోజువారి పనుల్లో గుర్తుపెట్టుకు చేసేయండి. ఇప్పుడు కుదిరి ఒక అరగంట ధ్యానం చేసి, ఒక గంట ధ్యానం చేసినా మళ్ళీ రోజువారీ పనుల్లో మీరు కోపతాపాలు వదలకుండా, చెడు పనులు వదలకుండా, ఘర్షణలు వదలకుండా బతికితే ఎవరికేమీ రాదు, రాదు. మీకు రోజంతా ఇది గుర్తుండాలి. మీరు 5 నిమిషాలు ధ్యానం చేయొచ్చు, ఒక అరగంట ధ్యానం చేయొచ్చు, గంట ధ్యానం చేయొచ్చు, తపస్సు చేయొచ్చు, 2-3 గంటలు 4 గంటలు తపస్సు చేయొచ్చు, అందులో లీనమైపోవచ్చు. కానీ బయటకు వచ్చి అందరితో గోడలు పడి మళ్ళీ శరీర భావన పెంచుకొని తప్పులు చేసి, మోసాలు చేసి, అన్యాయాలు చేసి, కుట్రలు చేసి, కుతంత్రాలు చేస్తే మీకు రానిట్టే. ఇప్పుడు పెద్ద పెద్ద మతాలు, మార్గాలు, విధానాలు, అటు ప్రచారకులు, ఆ గురువులు, దేవుళ్ళు, దైవ ప్రచారకులు వీళ్ళు చేసేదే ఎత్తి కొట్టుకు చేస్తున్నారు. అందరూ అలా ఉన్నారని నేను ఎప్పుడు అంటలేదు. కానీ ఇప్పుడు ఉన్నోళ్ళు కొట్టుకు చావటం అయితే మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పుడు మీరు ధ్యానాలు చేసినా ఉపయోగం లేదు, తపస్సులు చేసినా ఉపయోగం లేదు. అందుకని ఎలా చేయాలో మీరు చూసుకోండి. ప్రశాంత మనసుతో ఉండాలి. మీరు అరగంట, పావుగంట కుదిరితే చేయండి. కుదరకపోతే చేయకపోయినా మొత్తం జీవితం 24 గంటలు మంచిగా ఉండాలి, హాయిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, చక్కగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఇతరులకు శాంతిగా ఉండాలి, మీకు శాంతిగా ఉండాలి. అది గుర్తుపెట్టుకు చేయండి. అంతే. ఆలోచించి చూడండి.
చక్కగా మీరు ఎలా అయినా చేసుకోండి, చెడు చేయకుండా ఉండండి, మంచిగా జీవించండి. ఇది వింటూ పనులు చేసుకోండి, హాయిగా వినండి, శుభ్రంగా మీరు అదే అయిపోతారు. వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇలాగే వస్తుందని రూల్ దీనికి ఏం లేదు అసలు. మీకు అర్థమైతే చాలు. అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి, ఆచరించుకుంటున్న వాళ్ళు సందేహం వస్తే అడగండి. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇది మాకు అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు, అసలు ఇది మీ మార్గమే కాదు, ఈ మార్గం కాని వాళ్ళకి ఇది ఎప్పటికీ అర్థం కాదు. ఎవరి మార్గాలు వాళ్ళకి అర్థమవుతాయి, ఎవరి అభిరుచులు వాళ్ళకి అర్థమవుతాయి. అందుకనే నచ్చదు. నచ్చని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, అకారణ వ్యతిరేకతలు ఉన్నవాళ్ళు అందరూ కూడా చెబుతున్నాను. అసలు ముందు నేను సామాన్యుడిని, నా మీద వ్యతిరేక భావం మీరు పెంచుకోవటం వల్ల మీ కాలం వృధా, దైవం ఉపయోగం లేదు. అకారణ వ్యతిరేకతలు ఎందుకు, అసలు ఏం చేసుకుంటాం? అందుకని చక్కగా మీకు నచ్చిన మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుడిని, నన్ను నేను మంచిలో నడుపుకోవటానికి నేను తెలుసుకుంటున్న విషయాలను నావి వింటున్న కొంతమంది సోదర సోదరీమణులతో వాళ్ళు అడుగుతూ చెప్పమంటున్నారు కనుక పంచుకుంటాను. అది కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది అని కానే కాదు, నాకు ఉపయోగపడుతుంది. కాసేపు ఒక గంట నేను సత్కాలక్షేపంలో ఉంటాను, సద్భావాలతో ఉంటాను. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి కనుక ఆ భావాలను నాలో వెతుక్కొని నాలోంచి బయటికి తెచ్చుకొని కాసేపు ఆ భావంలో, ఆ ధ్యానంలో, ఆ తపస్సులో గడుపుతాను. ఇప్పుడు ఈ చెప్పటమే నాకు ధ్యానము, తపస్సు. అలా మీరు పనులు చేసుకుంటూ ఇది గుర్తుపెట్టుకొని దీన్ని వింటము, ధ్యానము, తపస్సుగా పెట్టుకోండి. లేదా దీన్ని గుర్తు చేసుకుని మననం చేసుకోండి. లేదా ఇంకో మహాత్ముడు ఆత్మజ్ఞానం గురించి చెప్పింది మాత్రమేనండి, మంచిగా ఎలా బతకాలో చెప్పింది మాత్రమేనండి. అవన్నీ ధ్యానము, తపస్సులు అవుతాయి. అందుకని నేను నా ధ్యానం, తపస్సు కోసం ఇది చెప్పుకుంటున్నాను. నాకు నేను మేలు చేసుకుంటున్నాను, ఎవరికే కాదు. కాబట్టి సామాన్యుని నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.